హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2020. ఈరోజు మనం ట్రాక్ 2లో ఉన్నాం. ఇది 8వ పాఠం ప్రాథమిక జామితీయ భావనలు. ఇందులో పార్ట్ 2. మన ముందు వీడియోలో ఈ బేసిక్ జామెట్రిక్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. కొన్ని మనం నేర్చుకున్న అంశాలు ఏంటివి? బిందువు అంటే ఏంటి, బిందువు అంటే ఏంటో నేర్చుకున్నాం. అదేవిధంగా రేఖ అంటే నేర్చుకున్నాం. ఇది బిందువు. నెక్స్ట్ మూడవది కిరణం అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ నాలుగవది రేఖాఖండం అంటే నేర్చుకున్నాం. ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఓకే, రేఖాఖండం ఇది రేఖాఖండం ఏబి, ఇది కిరణం ఓఏ, ఇది రేఖ ఏదో పీక్యూ అనుకుందాం, ఇది బిందువు కే అనుకుందాం. ఈ నాలుగింటి గురించి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్లో అవే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఒక చిన్న గ్రామం ఇచ్చాడు. ఆ గ్రామంలో రోడ్డు ఎలా ఉందో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి ఇక్కడ ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చాడు, ఇలాగా ఒక రేఖ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇలా వక్రంగా ఉంది. ఇది చూడండి, అందులోనే చూడండి ఒకసారి. ఏ నుంచి బికి ఒక రేఖ ఇచ్చాడు, బి నుంచి సికి ఒక వక్ర రేఖ కదా. ఇదేమో సరళ రేఖ అని చెప్పుకోవచ్చు మనం, ఇది సరళ రేఖ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదేమో వక్ర రేఖ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంట్రడక్షను. తర్వాత మనం ఇందులో ఏ అంశాలు నేర్చుకుంటామని కూడా వాడు ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్లో నేను చెప్పిన పాయింట్స్ వాడు చెప్పాడు. ఇక్కడ 8.1 ఏంటంటే రేఖాఖండం యొక్క కొలత. నెక్స్ట్ 8.2 ఏమో ఖండన రేఖలు, సమాంతర రేఖలు, మిలిత రేఖలు మరియు లంబ రేఖల గురించి నేర్చుకుంటాం. అలాగే 8.3లో కోణాల గురించి నేర్చుకుంటాం. ఇలా 4 అంశాల గురించి మనం నేర్చుకుంటాం. సరే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓకే, ఇది ఈ విషయం. ఇది ఫేస్ షీట్. ఇది పిల్లల్ని మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మోటివేట్ చేసి తీసుకురావడం కోసం మనం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 8.0 ఇంట్రడక్షన్లో ఇక్కడ కిరణాల గురించి, పాయింట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక క్యారమ్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే, సరే, దీని గురించి జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అసలు కిరణం అంటే ఏంటి అన్నీ కూడా చెప్పేయడం జరిగింది. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం, డైరెక్ట్ మనకి గొడవ ఉండదు. సరే, ఇక్కడ ఇది పేజ్ నెంబర్ 112. ఇందులో లెటర్స్ డూ ఒకటి ఉంది, ఇది చేద్దాం. అలాగే హిస్టారికల్ నోట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, లెటర్స్ డూ ఇది చేద్దాం. ఓకే, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ దైర్ నొటేషన్స్ అండ్ ఫిల్ ద గ్యాప్స్. మనం ఇక్కడ ఉన్న ఈ నొటేషన్ ఏంటి, తర్వాత ఫిగర్ ఏంటి చూసి దాన్ని ఎలా చదువుతారో చూసి గ్యాప్లని ఫిలప్ చేద్దాం. ఇక్కడ డాష్లు ఇచ్చాడు చూడండి, చుక్కలు పెట్టి వాటిని మనం ఫిలప్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఒకటి ఇచ్చాడు. ఈ ఫిగర్ ఏంటిది? పాయింట్ ఏ. జనరల్గా పాయింట్లని అంటే బిందువులని క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాము. ABCD అని చూపిస్తాం. సరే, మరి దీన్ని ఎలా చదువుతాం? పాయింట్ ఏ అని చదవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా సపోజ్ ఇక్కడ నాకు పాయింట్ బి ఉంది, దీన్ని ఎలా చదవాలి? పాయింట్ బి అని చదువుతాం. సో ఇంకో పాయింట్ బి ఉంది, దీన్ని ఎలా చదువుతాం? రీడ్ యాజ్. ఎలా చదువుతాం? పాయింట్ బి. ఎలా చదవాలి? బిందువు బి అని చదవాలి. ఇంగ్లీష్లో అయితే పాయింట్. సపోజ్ ఇక్కడ ఏదో ఎం అని ఉంది, దీన్ని ఎలా చదువుతాం? బిందువు ఎం. బిందువు ఎం అని చదవాలి. ముందు పేరు చెప్పాలి, బిందువు ఎం. ఓకే, ఇక్కడ బిందువు ఉంది, దీని పేరు కే, బిందువు కే. అలాగే ప్రతి బిందువుకి పేరు పెడతాం. ప్రతి ఒక్కరికి మనకి ఎలాగైతే పేర్లు ఉంటాయో బిందువులకు కూడా పేర్లు పెడతాం. అలాగే రేఖలకు కూడా పేర్లు పెడతాం, రేఖాఖండానికి కూడా పేర్లు పెడతాం, కిరణాలకు కూడా పేర్లు పెడతాం. అది ఎలాగో ఇక్కడ నేర్చుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఇది కిరణం ఏబి. ఇదండి, ఇది కిరణం ఏబి. ఇక్కడ ఏను ప్రారంభ బిందువు లేదా చివరి బిందువు అని కూడా అనొచ్చు, లేదా తుది బిందువు అని కూడా అనొచ్చు. సో ప్రారంభ బిందువు ఏ. ఈ కిరణం మీద ఇది రెండో వైపు ఎంతో దూరమైన ఇలా పొడిగించవచ్చు, అంత దూరం పొడిగించవచ్చు. కిరణాన్ని ఒకవైపే పొడిగిస్తాము, ఒకవైపే. రెండో వైపు మాత్రం ప్రారంభ బిందువు ఉంటుంది. కిరణంపై ఏదైనా బిందువు బి అనుకోండి, దీన్ని కిరణం ఏబి అని చదువుతాం.
రే ఏబి అని చదువుతాం. కిరణం ఏబి ఎలా చదువుతాం? కిరణం ఏబి అని చదువుతాం. ఓకే, గుర్తించేటప్పుడు మాత్రం టెక్నికల్గా గుర్తించేటప్పుడు మాత్రం ఇలా రాస్తాం. అంటే మరి మ్యాథ్స్ అనేప్పటికీ అన్ని షార్ట్ కట్లే కదా. కిరణం ఏబి అని రాసే బదులు ఏ రాసి, ప్రారంభ బిందువు ఏ రాసి, బి రాసి, పైన ఏ నుంచి బికి ఇలాగ ఒక బాణం గుర్తు పెడతాము. నెక్స్ట్ ఇక్కడ డాష్ ఇచ్చాడు, రే XY అని చదువుతామంట. దీనికి నొటేషన్ ఎలాగా చూడండి. కిరణం ఏబీకి నొటేషన్ ఎలాగ రాస్తాము? ఇంకో ఏబీ నొటేషన్. అలాగే దీనికి కూడా నొటేషన్ ఎలా రాస్తాము? ఇది రే XY కదా. దీనికి చిత్రం ఇవ్వలేదు, చిత్రం దీనికి కిందకి వేస్తున్నాను చూడండి. నేను రే XYకి దీనికి కిందకి వేస్తున్నాను. ఇలాగా ఇది X ప్రారంభ బిందువు, ఇదేమో Y అనేది ఏదైనా బిందువు, కిరణంపై ఏదైనా మరొక బిందువు XY. సో దీన్ని సింబాలిక్గా షార్ట్కట్లో ఎలా రాస్తామంటే క్యాపిటల్ X Y రాసి పైన ఇలాగ ఒక బాణం గుర్తు పెట్టి రాస్తాం. XY కిరణం XY. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటిది? రేఖాఖండం. ఏంటిది? రేఖాఖండం. రేఖాఖండానికి చెరోవైపున 2 బిందువులు ఉన్నాయి, ఇరువైపులా 2 బిందువులు ఉన్నాయి. వీటిని అంచె బిందువులు అంటారు. చివర బిందువులు లేదా అంచె బిందువులు అంటారు. అంటే రేఖాఖండాన్ని ఇంకా 2 వైపులా మనం పొడిగించలేము. ఒకవేళ పొడిగిస్తే 2 వైపులా అనంత దూరం పొడిగిస్తే సరళ రేఖ ఏర్పడుతుంది. సరే, ఇక్కడ మనం పొడిగించలేము కాబట్టి ఇది రేఖాఖండం ఏబి, సరళ రేఖలో కొంత భాగం అన్నమాట ఇది. ఓకే, దీనికి గుర్తు ఏంటి? ఇదిగో ఏబి రాసి పైన చిన్న బార్ పెడితే అది రేఖాఖండం ఏబి. దీన్ని ఎలా చదువుతాం మనం? ఇది చదవడం అన్నమాట. ఇది రీడాష్ చదవడం. రేఖాఖండం ఏబి, రేఖాఖండం ఏబి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెగ్మెంట్ ఓపి. ఇంగ్లీష్లో సెగ్మెంట్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో మనకి తెలుగులో ఏమంటాం? రేఖాఖండం అంటాం. రేఖాఖండం ఓపి. దీనికి పిక్చర్ రూపంలో ఎలా చూపిస్తాం? ఇలా రాసి ఈ చివరి బిందువు ఏమో ఓ పెడతాం, ఈ చివరి బిందువు ఏమో పి పెడతాం. ఓకే, ఇది ఒక రేఖాఖండం ఓపి రేఖాఖండం. దీని నొటేషన్ ఏంటి? ఓ రాసి పి రాసి పైన ఒక చిన్న బార్ పెడతాం. దీని ఏం చదువుతాం? సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్ ఓపి లేదా ఓపి బార్ అని చదువుతాం. లైన్ సెగ్మెంట్ ఓపి బార్ అని చదవచ్చు, లేదా లైన్ సెగ్మెంట్ ఓపి అని చదవచ్చు, లేదా రేఖాఖండం ఓపి అని చదువుతాం. అలాగే రేఖాఖండం పీక్యూ, రేఖాఖండం ఎంఎన్. ఓకే, రేఖాఖండం ఎంఎన్, రేఖాఖండం పీక్యూ, ఈ విధంగా చదువుతాం. నెక్స్ట్ ఇక ఇది చూడండి, సరళ రేఖ. ఇది 2 వైపుల బాణం గుర్తుంది. అంటే ఎంత దూరమైనా ఈ సరళ రేఖను మనం పొడిగించవచ్చు. ఏవైనా 2 బిందువులు తీసుకున్నాం, ఏబి అనే బిందువులు. ఈ సరళ రేఖ పేరేంటి? సరళ రేఖ ఏబి. సరళ రేఖ ఏబి. మీరు జాగ్రత్త గుర్తుంచుకోవాలి. రేఖాఖండం అన్నప్పుడు ఇక్కడ బాణం గుర్తులు ఉండవు, చివరి బిందువులు ఉంటాయి. మరి సరళ రేఖ అన్నప్పుడు తప్పనిసరి 2 వైపులా బాణం గుర్తులు పెట్టాలి. 2 వైపులా ఎంత దూరమైనా మనం ఈ సరళ రేఖను పొడిగించవచ్చు. దీన్ని ఎలా చదువుతాం మనం? సరళ రేఖ ఏబి. పైనేమో రేఖాఖండం ఏబి, ఖండం అంటే భాగం, సరళ రేఖ ఏబి అని చదువుతాం. సర్లే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే వీడు నోటేషన్ ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదు. అక్కడ అక్షరాలు కానీ ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా అక్కడ అక్షరాలు ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఎం అని పేరు పెడతాను. నేను ఎం అని ఒక బిందు తీసుకున్నాను, ఇక్కడ ఎన్ అని బిందు తీసుకున్నాను. సరే, దాన్ని ఎలా చదువుతాం మనం ఇక్కడ? అంటే ఇక్కడ నోటేషన్ ఇక్కడ ఇవ్వలేదు, వాడు మర్చిపోయాడు ప్రింటింగ్లో. ఎంఎన్ అని సరళ రేఖ అన్నమాట. ఓకే, ఎంఎన్. సరే, ఇప్పుడు దీన్ని సరళ రేఖ ఎంఎన్ అని చదువుతాం. ఎలా చదువుతాం? సరళ రేఖ ఎంఎన్ అని చదువుతాం. ఓకే, వీ రిప్రజెంట్స్ ద లైన్స్ విత్ స్మాల్ లెటర్స్ లైక్ ఎల్, ఎం, ఎన్ ఎక్సెట్రా. వీ రీడ్ యాస్ దెమ్ లైన్ ఎల్, లైన్ ఎం, లైన్ ఎన్ ఎక్సెట్రా. సపోజ్ సరళ రేఖలకి స్మాల్ లెటర్స్తో సూచిస్తామని ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇది సరళ రేఖ ఎల్, ఇది సరళ రేఖ ఎం,
సరళ రేఖ ఎన్. ఓకే, ఇలా స్మాల్ లెటర్స్తో కూడా మనం సూచిస్తాం. నెక్స్ట్ ఇది లెటర్స్ డూ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇది మీకు ఆల్రెడీ హిస్టారికల్ నోట్ గురించి చెప్పడం జరిగింది. జామెట్రన్, జియోమెట్రన్. జామెట్రన్ అనేది జియో మీన్స్ ఎర్త్ అండ్ మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. దీని గురించి మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పేశాను హిస్టారికల్ నోట్ గురించి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.1 పేజ్ నెంబర్ 112. ఇన్ ద గివెన్ ఫిగర్ దేర్ ఆర్ సమ్ పాయింట్స్ మార్క్, నేమ్ దెమ్. ఇక్కడ ఈ చిత్రంలో కొన్ని బిందువులు ఇవ్వబడ్డాయి, వాటికి పేర్లు పెట్టమన్నాడు. బిందువులకి మనం క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉపయోగిస్తాం. నాకు ఈ బిందువుకి ఈ పాయింట్కి పి అని పేరు పెట్టాను, ఈ పాయింట్కి క్యూ అని పేరు పెట్టాను, ఈ పాయింట్కి ఆర్ అని పేరు పెట్టాను, ఈ పాయింట్కి ఎస్ అని పేరు పెట్టాను, ఈ పాయింట్కి టీ అని పేరు పెట్టాను, ఈ పాయింట్కి ఏ అని పేరు పెట్టాను. సో మనం మీకు నచ్చిన పేరు మీరు పెట్టచ్చు, బట్ యూజ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉపయోగించాలి. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది పేజ్ నెంబర్ 113. ఇందులో మనకి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 6 ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లమ్స్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. జాయిన్ ద పాయింట్స్ గివెన్ బిలో. కింద బిందువులను కలపండి. నేమ్ ద లైన్ సెగ్మెంట్ సో ఫార్మ్డ్ ఇన్ ద ఫిగర్. కలిపిన రేఖాఖండాలకి పేర్లు పెట్టండి అన్నాడు. ఓకే, నేను ఇప్పుడు ఈ యొక్క రేఖాఖండాన్ని నేను కలుపుతున్నాను. నేను ఒకసారి చూడండి. ఫస్ట్ ఏని బీని కలుపుతున్నాను. నేను ఏని బీని కలుపుతున్నాను. ఏ బిందువుని బి బిందువుని కలుపుతున్నాను. ఏ బిందువు బి బిందువు కలిపాను. ఏ నుంచి రేఖాఖండానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఏబి రేఖాఖండం అనొచ్చు, లేదా బిఏ రేఖాఖండం అనొచ్చు. కానీ మొదటి నుంచి ఏ నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఏబి రేఖాఖండం, ఏబి రేఖాఖండం ఒకటి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓ రేఖాఖండం వచ్చింది, అని పేరు పెట్టేశాను. రెండో రేఖాఖండం తీసుకుందాం. రెండో రేఖాఖండం ఏ నుంచి డి కలుపుదాం. దీన్ని రేఖాఖండం ఏడి అందాం. రేఖాఖండం ఏడి అందాం. నెక్స్ట్ డి నుంచి సి కలుపుదాం. దాన్ని రేఖాఖండం డిసి అందాం. అదేవిధంగా సి నుంచి బి కలుపుదాం. దాన్ని రేఖాఖండం, ఇది 4 వచ్చినాయి కదా, సి నుంచి బి కలిపాను, దీని రేఖాఖండం సిబి అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రేఖాఖండాలు ఏర్పడతాయి. ఏ నుంచి సి కూడా కలపచ్చు కదా మనం. ఏ నుంచి సికి కూడా కలపచ్చు మనం, అవునా. ఏ నుంచి 4 కాకుండా ఏ నుంచి సి కూడా ఒక రేఖాఖండం వస్తుంది, అది కూడా కలిపేశాను. ఓకే, ఇది ఏసీ రేఖాఖండం. అదేవిధంగా బి నుంచి డి కూడా మరొక రేఖాఖండం వస్తుంది, లేదా డి నుంచి బికి గీసాను. మొత్తం నేను 6 రేఖాఖండాలు గీయడం జరిగింది. డి నుంచి బికి గీసాను. 6 రేఖాఖండాలు వచ్చినాయి. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, ఏ నుంచి డికి, ఇలా మొత్తం 6 రేఖాఖండాలు వచ్చినాయి ఈ చిత్రం నుంచి. మళ్ళీ రెండో చిత్రం నుంచి ఎన్ని వస్తున్నాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక డైరెక్ట్గా రాసేస్తాను చూడండి. ఏ నుంచి బికి అంటే ఏబి బార్, ఏబి రేఖాఖండం లేదా రేఖాఖండం ఏబి. తర్వాత నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వస్తాయేమో చూద్దాం. ఏబి బార్ రేఖాఖండం, అది అదే రేఖాఖండం ఏబి, రేఖాఖండం బీసీ. నెక్స్ట్ రేఖాఖండం సిడి. నెక్స్ట్ రేఖాఖండం డిఈ. నెక్స్ట్ రేఖాఖండం ఎఫ్ఈ. ఎఫ్ నుంచి కలిపాను, అది ఈఎఫ్ అని రాసినా పర్వాలేదు. ఎఫ్ఈ రేఖాఖండం ఎఫ్ఈ. నెక్స్ట్ రేఖాఖండం ఏఎఫ్, రేఖాఖండం ఏఎఫ్. ఓకే, ఇలాగ మనకి ఎన్ని వచ్చినాయి రేఖాఖండాలు? 6 రేఖాఖండాలు వచ్చినాయి. అదేవిధంగా ఎదురుగా ఉండే బిందువులను కూడా కలుపుదాం. ఏ నుంచి సికి ఒక రేఖాఖండం వస్తుంది చూడండి. ఏ నుంచి సికి, అది ఏ నుంచి సికి ఒక రేఖాఖండం వచ్చింది, అది రేఖాఖండం
ఏసీ. నెక్స్ట్ ఏ నుంచి డీకు మరొక రేఖాఖండం వచ్చింది, అది ఏడి రేఖాఖండం. అదేవిధంగా ఏ నుంచి ఈకో రేఖాఖండం వచ్చింది, ఏఈ రేఖాఖండం. అదేవిధంగా ఎఫ్ నుంచి బీకో రేఖాఖండం వెళ్ళింది, అది ఎఫ్బి రేఖాఖండం. నెక్స్ట్ 11వది ఎఫ్ నుంచి సికో రేఖాఖండం వచ్చింది, రేఖాఖండం ఎఫ్సి, అదే రేఖాఖండం ఎఫ్సి అది. నెక్స్ట్ 12వది ఎఫ్ నుంచి డి కూడా వచ్చింది, రేఖాఖండం ఎఫ్డి. అదేవిధంగా బి నుంచి ఈకో రేఖాఖండం వచ్చింది, రేఖాఖండం బిఈ. ఇంకేమైనా వస్తాయా రేఖాఖండాలు? ఇంకా ఈ రేఖాఖండాలు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం రేఖాఖండాలు గీయవచ్చు. రెండో ప్రాబ్లం అయింది. నెక్స్ట్ మూడోది చూడండి. ఓకే, ఇంకోటి వచ్చింది, బి నుంచి డీకి కూడా వచ్చింది కదా. బి నుంచి డీకి రేఖాఖండం వచ్చింది. ఇంకేమైనా వస్తాయా? ఇంకేమీ రావు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. మనం ప్రక్క చిత్రం నుంచి కింది వాటిని మనం గుర్తించాలి. ఎనీ 6 పాయింట్స్, మనం 6 బిందువుల్ని గుర్తించాలి. ఎనీ 6 పాయింట్స్. ఒకటో ప్రాబ్లం ఏంటి? 6 బిందువులను గుర్తించాలి. మీ ఇష్టం, 6 బిందువులు తీసుకోండి. నేను ఒక ఏ, బి ఉంది, సి ఉందా, సి ఉంది, డి ఉంది కదా, ఇదిగో డి, ఏబిసిడి. గో ఏ తీసుకున్నాను, బి తీసుకున్నాను, సి తీసుకున్నాను, డి తీసుకున్నాను, డి, ఈఎఫ్ 6 పాయింట్లు వచ్చినాయా? 3, 3, 6 పాయింట్లు వచ్చినాయి. ఇంకా మిగతా కూడా రాసుకోవచ్చు. ఎనీ 6 పాయింట్స్ అన్నాడు కూడా 6 పాయింట్స్ తీసుకున్నాను. ఎనీ 6 లైన్ సెగ్మెంట్ స్టార్ట్స్ విత్ జీతో ప్రారంభమయ్యే. రెండోదేంటి? జీతో ప్రారంభమయ్యే ఏవైనా 6 రేఖాఖండాలు. లైన్ సెగ్మెంట్స్ అంటే రేఖాఖండాలు, జీతో ప్రారంభమయ్యి. ఇప్పుడు నేను ఫస్ట్ జీ నుంచి హెచ్ ఒకటి తీసుకుంటున్నాను. ఫస్ట్ జీహెచ్ రేఖాఖండం, జీహెచ్ బార్, కామా. నెక్స్ట్ జీసీ ఇంకోటి తీసుకుంటున్నాను, జీసీ కూడా తీసుకోవచ్చు కదా, రేఖాఖండం జీసీ బార్. నెక్స్ట్ జీఈ రేఖాఖండం జీఈ బార్. ఓకే, ఈ లైన్ మీద అయిపోయినాయి. నెక్స్ట్ ఇలా తీసుకుంటున్నాను, రేఖాఖండం జీడి. నెక్స్ట్ రేఖాఖండం జిఎఫ్. ఓకే, నెక్స్ట్ రేఖాఖండం జిఏ బార్. 6 వచ్చినాయి లేదా? 1, 2, 3, 4, 5, 6 వచ్చేసినాయి. ఎనీ 6 లైన్ సెగ్మెంట్స్ స్టార్ట్స్ విత్ 0. జీతో ప్రారంభమయ్యే 6 లైన్ సెగ్మెంట్స్ మనం తీసుకున్నాం, అంటే రేఖాఖండాలు తీసుకున్నాం. ఎనీ 6 రేస్. థర్డ్ ప్రాబ్లం ఏంటి? ఎనీ 6 రేస్ విత్ ఇనీషియల్ పాయింట్ ఏ. ఐ ఇనీషియల్ పాయింట్గా ఉండాలి, ప్రారంభ బిందువుగా ఉండాలి, అయ్యే ఉండాలి. మనం 6 కిరణాలు తీసుకోవాలి. ఎన్ని కిరణాలు తీసుకోవాలి? 6 కిరణాలు. ఫస్ట్ కిరణం ఐజీ తీసుకుంటాను నేను. కిరణం ఐజీ. నెక్స్ట్ మళ్ళీ కిరణం ఐఏ తీసుకుంటున్నాను. ఐ ఖచ్చితంగా ప్రారంభ బిందువుగానే ఉండాలి. ప్రారంభ బిందువుగా ఐ మాత్రమే ఉండాలి. ఐజీ తీసుకున్నాను, ఐఏ తీసుకున్నాను. అదేవిధంగా ఐసి కూడా తీసుకోవచ్చు. ఓ కిరణం ఐసి. ఇది కిరణం ఐసి. 3 వచ్చేసినాయి మనకి ఇక్కడ. కిరణం ఐసి. నెక్స్ట్ ఇప్పుడు ఐ ప్రారంభ బిందువుగా పైకి మళ్ళీ ఒక కిరణం తీసుకోవచ్చా? ఐబి కిరణం. ఐబి కిరణం ఐబి. ప్రారంభ బిందువు ఐ, ఏదైనా బిందువు బి, సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కిరణం ఐహెచ్. కిరణం ఐహెచ్.
ఇది కిరణం కదా, ఐహెచ్. నెక్స్ట్ మళ్ళీ ఐ నుంచే కిరణం ఐడి తీసుకోవచ్చు, కిరణం ఐడి, 6 వచ్చేసినాయి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎనీ 3 లైన్స్, 3 సరళ రేఖలు, ఏవైనా 3 సరళ రేఖలు అన్నాడు. నేను చక్కగా చూడండి, ఏ నుంచి సికి ఒక సరళ రేఖ తీసుకుంటున్నాను అనుకో, ఏసీ సరళ రేఖ తీసుకోవచ్చు కదా, ఏవైనా 2 బిందువులు పెట్టండి, ఏసీ సరళ రేఖ తీసుకున్నాను, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే బిఈ సరళ రేఖ, బిఈ సరళ రేఖ, బిఈ సరళ రేఖ. అదేవిధంగా సిఈ సరళ రేఖ కూడా తీసుకోవచ్చు కదా, సిఈ సరళ రేఖ, సిఈ సరళ రేఖ. ఇలాగ మనం 3 సరళ రేఖలు తీసుకోవచ్చు. ఈ చిత్రం నుంచి చాలా ఈజీగా చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. ఇందులో జామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్, సత్యమేదో అసత్యమేదో రాయాలి. ఫస్ట్, ఏ లైన్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, ఒక సరళ రేఖకు 2 చివర బిందువులు ఉంటాయా? ఉంటాయా? చివరి బిందువులు ఉండవు కదా, ఏవైనా 2 బిందువులు ఉంటాయి. మనం సూచించడానికి మాత్రమే తీసుకుంటాం, ఇవి మాత్రం చివరి బిందువులు కావు. సరళ రేఖ మీద అనంతమైన బిందువులు ఉంటాయి. ఓకే, చివరి బిందువులు ఉండవు. సో ఫస్ట్ ఇది ఫాల్స్, అసత్యము. రెండోది, రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్, కిరణం అనేది సరళ రేఖలో ఒక భాగం. ఎస్, కిరణం అనేది సరళ రేఖలో ఒక భాగమే అవుతుంది. ఇంచేదే ఒక కిరణం తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏదో పాయింట్ పెట్టాను అనుకో, ఏదో ఇక్కడ ఓ అని పేరు పెట్టాను, ఇక్కడ ఏ అని పెట్టాను, ఈ ముక్క తీసుకుంటే కిరణం ఓఏ అవుతుంది. ఇది సరళ రేఖలో ఒక భాగం. ఎస్, ట్రూ, నిజం. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, ఒక రేఖాఖండము 2 చివర బిందువులను కలిగి ఉంటుంది. ఒక రేఖాఖండం 2 చివర బిందువులు కలిగి ఉంటుంది. ఎస్, ఏబి అనే రేఖాఖండం తీసుకోండి, 2 చివర బిందువులు కలిగి ఉంటుంది. ఇది సత్యమే. వీ కెన్ డ్రా, మనం గీయగలము. మెనీ లైన్స్, చాలా రేఖలను గీయగలం. త్రూ 2 పాయింట్స్, 2 బిందువులు ఇస్తే కనుక మనం చాలా రేఖలు గీయొచ్చు అంటున్నాడు. గీయొచ్చు లేదో చూద్దాం. ఇప్పుడు 2 బిందువులు ఇచ్చారు ఇక్కడ మనకి, ఏ బి అనే బిందువులు 2 తీసుకుందాం. ఈ 2 బిందువుల ద్వారా ముందుగా ఒక రేఖ గీస్తున్నాను, నేను స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తాను. ఒక సరళ రేఖ వచ్చింది. ఇంకా గీయగలమా? ఏమైనా గీయలేము, ఒకటే గీయగలం. 2 బిందువుల ద్వారా ఒక సరళ రేఖను మాత్రమే గీయగలము. వీ కెన్ డ్రా మెనీ లైన్స్ అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, ఇది ఫాల్స్. ఫస్ట్ ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ట్రూయే, ఇది ఫాల్స్. ఓకే, ఇది ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ ప్రాబ్లం, డ్రా అండ్ నేమ్. డ్రా అండ్ నేమ్, మనం బొమ్మలు గీయాలి, వాటికి పేర్లు పెట్టాలి. ఓకే, ఫస్ట్ వన్, లైన్ కంటైనింగ్ పాయింట్ కే. ఒక లైన్ గీయాలి, దాని ఖచ్చితంగా కే అని పాయింట్ ఉండాలి. నేను ఇక్కడ సరదాగా పి అని పేరు పెట్టాను, ఇక్కడ దీనికి మాత్రం ఇంకో 2వ పాయింట్ మాత్రం ఖచ్చితంగా కే పెట్టేసాను. కే పెట్టాలి, పీకే లైన్ అన్నమాట. ఇదేంటిది? పీకే లైన్. లేదా ఇంకో విధంగా కూడా గీయచ్చు మనం. కే తీసుకున్నాను ఇక్కడ పాయింట్, కేబి లైన్. ఇది లైన్ కేబి అంటే సరళ రేఖ కేబి. ఓకే, దాన్ని మనం ఎలా చూపిస్తాం? ఇలా చూపిస్తాం, సరళ రేఖ కేబి. దీన్ని ఎలా చూపిస్తాం? సరళ రేఖ పీకే, ఇలా చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది.
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ లైన్ సచ్ దట్ ద లైన్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్. ఒక సర్కిల్ గీయాలి, మనం ఒక వృత్తాన్ని గీయాలి. సర్కిల్ అంటే ఏంటి? ఒక వృత్తాన్ని గీయాలి, ఒక సరళ రేఖను గీయాలి. సచ్ దట్ ఎలాగంటే ద లైన్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్, మరి ఈ సరళ రేఖ వృత్తాన్ని ఖండించాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఖండించాలి. ఎట్ నో పాయింట్స్, ఏ బిందువు వద్ద ఖండించకూడదు అన్నాడు. సరే, ఎట్ నో పాయింట్స్ అంటే ఏ ప్రాబ్లం అంటే ఎట్ నో పాయింట్స్, ఎక్కడా ఖండించుకోకూడదంట. సపోజ్ నేను ఇదిగో వృత్తం గీసాను, వృత్తానికి దూరంగా ఒక లైన్ గీసాను, ఇది ఎల్, ఇది ఓ కేంద్రంగా ఒక వృత్తం, ఓ కేంద్రంగా ఒక వృత్తం. సో ఈ రెండు కూడా ఖండించుకోవట్లేదు, దూరంగా ఉన్నాయి. ఓకే, ఏ అయిపోయింది. బి ఏంటో చూద్దాం. ఎట్ వన్ పాయింట్, రెండు కూడా వృత్తము రేఖ కూడా ఒక పాయింట్ దగ్గరే కలుసుకోవాలి అన్నాడు. సరే, జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంట. ఇలా టచ్ చేశాను. ఇది ఏ కేంద్రంగా గల వృత్తము ఎం అనే సరళరేఖ ఇక్కడ ఒక బిందువు వద్దే టచ్ అవుతుంది, ఖండిస్తుంది. పి అనే బిందువు వద్ద ఖండిస్తుంది. నెక్స్ట్ సి ప్రాబ్లం ఏంటి? ఎట్ 2 పాయింట్స్, రెండు బిందువుల వద్ద ఖండించుకోవాలి అన్నాడు. సో 2 పాయింట్స్ అంటే ఇదిగో ఎన్ అనే సరళ రేఖ ఈ వృత్తాన్ని, బి కేంద్రంగా గల వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఎస్ టి అనే రెండు బిందువుల వద్ద ఖండించుచున్నది. ఈ విధంగా మనం గీయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు వాడు? కెన్ వి డ్రా ఏ లైన్ అండ్ ఏ సర్కిల్ విత్ 3 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. మనం కెన్ వి డ్రా, మనం గీయగలమా ఒక సరళ రేఖను మరియు ఒక వృత్తాన్ని 3 ఖండించుకునే బిందువులతో, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మనం గీయగలమా అన్నాడు. మనం గీయలేము. మరి 3 బిందువుల దగ్గర ఖండించుకున్నప్పుడు 3 బిందువులు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, మనం ఒకే సరళ రేఖని చూపించాలంటే 2 బిందువులు ఉండాలి కదా. సో ఇది మనం చేయలేము అన్నమాట. ఓకే, వీ కాంట్ డ్రా ఏ లైన్ అండ్ ఏ సర్కిల్ విత్ 3 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ క్లియర్గా ఇచ్చేవాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వృత్తాన్ని అసలు ఏ బిందువు వద్ద ఖండించలేదు. ఇక్కడ వృత్తాన్ని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది ఈ సరళరేఖ. వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తుంది. మరి 3 బిందువుల దగ్గర ఖండించుకునే సరళరేఖ గీయగలమా అన్నాడు. మనం గీయలేము. ఓకే, నెక్స్ట్ 6ది, లిస్ట్ అవుట్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ దట్ యూ కెన్ రైట్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ బై యూజింగ్ ఆల్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో 3 లైన్ సెగ్మెంట్స్ వచ్చేయి, వాటిని లిస్ట్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏలో 3 లైన్ సెగ్మెంట్లు ఉన్నాయా లేదా? ఎస్, ఉన్నాయి. క్యాపిటల్ ఏలో 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఇది ఒకటి, ఇది లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఇది లైన్ సెగ్మెంట్, ఇది లైన్ సెగ్మెంట్. 1, 2, 3 లైన్ సెగ్మెంట్లు వచ్చినాయి. ఏలో 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మరి బీలో ఉండవు, ఒకటే లైన్ సెగ్మెంట్ ఉంది, ఈ వక్ర రేఖలు. మరి సి చూద్దామా. సిలో వక్ర రేఖ కదా ఇది. ఇది వక్ర రేఖ, అవునా? సి వక్ర రేఖ, సి కూడా రాదు. డి కూడా వక్ర రేఖ. అయితే కొంతమంది సిని ఇలా రాస్తే కనుక అప్పుడు మనకి లైన్ వస్తుంది, లైన్ సెగ్మెంట్స్ వస్తాయి, 3 వస్తాయి. 1, 2, 3. జనరల్గా మనం సి ఇలాగే రాస్తాం, కాబట్టి ఇది వక్ర రేఖ.
నెక్స్ట్ డి ఉండదు. ఈ చూడండి, ఈలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 వచ్చేసినాయి. లిస్టెడ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ దట్ యూ కెన్ రైట్ 3 లైన్ సెగ్మెంట్స్ బై యూజింగ్ ఆల్. 3 లైన్ సెగ్మెంట్స్ ఉపయోగించి రాసి మాత్రం రాయమన్నాడు. కాబట్టి ఈ కూడా రాదు. ఎఫ్ చూడండి, ఎస్ ఎఫ్ వస్తుంది. ఇదో లైన్ సెగ్మెంటు. నెక్స్ట్ ఇదో లైన్ సెగ్మెంటు రెండోది, ఇదో లైన్ సెగ్మెంట్ మూడోది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ జీ రాదు. హెచ్ వస్తుందేమో, ఎస్ హెచ్ వస్తుంది. ఇగో 2 లైన్ సెగ్మెంట్లు, అవునా? వీళ్ళకి బిందువులు ఉంటాయి, చివరి బిందువులు ఉంటాయి. ఇది ఎస్. ఓకే, లైన్ సెగ్మెంట్స్ ఉపయోగించి వీటిని రాయొచ్చు. హెచ్ని రాయొచ్చు. హెచ్ ఐ, ఎస్ ఐ కూడా ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంట్. 3 వచ్చేసినాయి. ఐ జే, జనరల్గా జే ఎలా ఉంటుంది, కాకపోతే మనం జే కూడా లైన్ సెగ్మెంట్ ఉపయోగించి రాసేయచ్చు. ఇదిగో ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంట్ జే. ఓకే, నెక్స్ట్ కే. కేకి 3 వస్తాయి కదా, ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంట్ కే. ఎల్కి 2 వస్తాయి లైన్ సెగ్మెంట్లు. ఎంకే 4 వచ్చేసినాయి. ఎన్కే 3 వస్తాయి. ఎస్ ఎన్ కూడా ఉంది. ఇదో లైన్ సెగ్మెంటు, ఎన్. ఓ పి, పి వస్తుంది రాదు. క్యూ రాదు. ఆర్ రాదు. ఎస్ రాదు. టీ రాదు. యూ వస్తుంది చూడండి. యూ ఇలా ఉంటుంది అసలు యాక్చువల్గా. ఒక జనరల్గా రాస్తే కనుక ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు. అసలు యాక్చువల్గా యూ ఇలాగే రాస్తాము. జే కూడా యాక్చువల్గా ఇందులో రాదు అసలు యాక్చువల్గా, కాకపోతే మీకు చూపించడం జరుగుతుంది అంతే. యూ. జడ్ చూడండి, ఖచ్చితంగా జడ్ ఇలాగే రాస్తాం. ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు, ఇదో లైన్ సెగ్మెంటు. 3 వచ్చేసిన లైన్ సెగ్మెంట్లు. ఈ విధంగా ఖచ్చితంగా రాయగలిగిన ఏంటంటే ఏ ఒకటి రాస్తాం, సి రాదు అనుకో యాక్చువల్గా, సి చూపించామనుకో. ఎఫ్ ఒకటి రాస్తాం ఖచ్చితంగా, హెచ్ ఒకటి రాస్తాం, ఐ ఒకటి రాస్తాం. జే కూడా చూపించాను, జేని సిని కూడా చూపించాను. కే ఒకటి రాస్తాం ఖచ్చితంగా లైన్ సెగ్మెంట్స్ ఉపయోగించి. ఎన్, యూ కూడా చూపించేసాను. జడ్ కూడా ఖచ్చితంగా రాస్తాం. ఇవి కూడా వస్తాయి. ఓకే, ఈ విధంగా మనం లైన్ సెగ్మెంట్స్ రేఖాఖండాలని గీయవచ్చు. ఓకే, ఎక్సర్సైజ్ 8.1 అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Click on bell button for more videos. Thank you friends.